నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన కళ్ళు అనే చక్కటి కథని విందామండి. ఈ కథ 1985 సంవత్సరం నవంబర్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆమె కళ్ళు అయస్కాంతాలు, నయాగరా జలపాతాలు, పృథ్వీలోని అందాన్నంతా సొంతం చేసుకుని మెరిసిపోయే వజ్రాల కనులు, ఆమె చూపులు ఎక్కుపెట్టి వదిలిన మన్మథ బాణాలు. ఆమె కళ్ళు కేవలం ఆమె ముఖానికే కాదు వెలుగు, ఎదుటివాడి గుండెల్లో జిలుగు. ఆ చూపులు ప్రేమపాశాలు. అలాంటి ఆమె చూపులు గత 10 రోజులుగా తన మీద కేంద్రీకృతమై ఉండటం ప్రభాకర్ని పిచ్చివాణ్ణి చేస్తోంది. అతని మాతి స్థితి తప్పుతోంది. ఎవరా అమ్మాయి? తన కోసం ఏ భూమి నుండో దిగిన అప్సర శిరోమణి కాదు కదా? ప్రభాకర్ ఆసక్తిగా వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశాడు. ఎవరో మాకు తెలీదు, కొత్తగా అద్దెకొచ్చారు అన్నారు మరి కొంతమంది. అందరినీ ఇష్టం వచ్చినట్లు అడగటం బాగోదని ఊరుకున్నాడు ప్రభాకర్. ఆ ఇంట్లో మరో యువకుడు ఉంటాడు. కొంపదీసి అతను భయపడ్డాడు ప్రభాకర్. కానీ తెలిసింది అతను ఆమెకు అన్నయ్యని. కొండంత ధైర్యంతో ఊపిరి పీల్చుకున్నాడు ప్రభాకర్. ఆమె ఎవరికి సొంతం కాలేదంటే అదో ధైర్యం. ప్రభాకర్ రూమ్ తాళం తీస్తూ ఎదురింటి మేడవైపు చూశాడు. అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. హుషారుగా ఈలవేస్తూ తాళం తీయటం మరి కాస్త ఆలస్యం చేశాడు. మరొక 5 నిమిషాల తర్వాత అతనికి లోపలికి వెళ్ళక తప్పలేదు. రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసి మంచం మీద కూలబడ్డాడు. అతడి మెదడు నిండా రకరకాల ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని నమ్మకాలు, మరికొన్ని అపనమ్మకాలు. తనని నిరుత్సాహపరిచి నీరసపరిచే అపనమ్మకాలను పక్కకు తోసి తనను సంతోషపెట్టే ఆశల మీదనే నమ్మకాన్ని పెట్టుకున్నాడు. అతని మనసు అతన్ని కూర్చున్న చోట కూర్చొనివ్వకుండా ఆడించేస్తున్నది. ప్రభాకర్ మళ్ళీ ఏదో పనున్నట్టుగా బయటికెళ్ళి చూశాడు. ఆమె అలాగే నిలబడి ఉంది, ఇటే చూస్తూ. ప్రభాకర్ చూపులో చూపు కలిపి చూసినా ఆమె తడబడలేదు. పైగా ఆమె నవ్వినట్టుగా కూడా అనిపించింది. ప్రభాకర్ ఛాతీ ఆనందంతో ఉప్పొంగింది. సందేహం లేదు, ఆమె తనను ప్రేమిస్తుంది అనుకున్నాడు. స్నానం చేసి అద్దంలో ముఖం చూసుకున్నాడు. తన ముఖం ఎంతో అందంగా అనిపించింది అతనికి. పౌడర్ ఇంకాస్త రాసుకున్నాడు. ఏం తోచక వీధిలోకి వచ్చి మళ్ళీ అలవాటుగా కిటికీ వైపు చూశాడు. ఆమె లేదు. కొంచెం నిరుత్సాహంగా అనిపించినా ఏదో పనుండి లోపలికి వెళ్ళి ఉంటుందని మనసును సరిపుచ్చుకుని రోడ్డు వెంట నడవసాగాడు. అతనికి సొంత మేనమామ కూతురు శకుంతల గుర్తొచ్చింది. చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం. శకుంతల అతనికి భార్య అవుతుందని అందరూ అనుకున్నారు. మా ప్రభుగాడికి చేసుకుంటా అని అతని తల్లి అందరికీ మురిపంగా చెప్పటం అతనికి గుర్తుంది. శకుంతల చాలా అందగత్తె. దుష్యంతుడు వరించిన కణ్వాశ్రపు శకుంతల కూడా అంత అందంగా ఉండదేమో. కానీ ఆమెకు చాలా గర్వమని, అందమంటే పిచ్చని అతనికి మసూచి వచ్చాక తెలిసింది. ప్రభాకర్ బతకడనుకున్నారు, కానీ బ్రతికాడు వికారమైన రూపుతో. చూపు కూడా పోతుందనుకున్నారు, కానీ అతని అదృష్టం కొద్దీ అంత పని జరగలేదు. కానీ శకుంతల మాత్రం అతన్ని పెళ్లి చేసుకొని పొమ్మని తెగేసి చెప్పేసింది. చూస్తూ చూస్తూ ఇంత అందమైన పిల్లను వాడికి ఎలా ఇవ్వను అని అతని మావయ్య తల్లితో చెప్పటం విని తల కొట్టేసినట్లయింది ప్రభాకర్కి. ఆ తర్వాత శకుంతల పెళ్లి ఒక డాక్టర్తో అయ్యిందని తెలిసి తీరని కసి పెంచుకున్నాడు ప్రభాకర్. ఎలాగైనా శకుంతలను మించిన అందగత్తెను చేసుకోవాలి. ఇదే అతని కోరిక, ఆశయం. కాదు, తనను చూడగానే ఆడపిల్లలు భయపడినట్లు తప్పుకుంటున్నారే. వీళ్లకు శారీరక సౌందర్యం ఒక్కటే కావాలి. తన మనసు ఎంత మంచిదో ఎవరూ పట్టించుకోరు. వీళ్ళంతా దీపాల చుట్టూ తిరిగే పురుగులు. అందుకే మాడి మసైపోతారు అనుకున్నాడు కసిగా. తనకి అందం లేకపోయినా చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, భార్యను సుఖపెట్టడానికి విశాల హృదయం ఉంది. ఇవి చాలవా? అయినా అందం చూసేవాళ్ల కళ్ళల్లో ఉంటుందని తనెక్కడో చదివాడు. ఆ రోజు వచ్చినట్లు అనిపించింది ప్రభాకరానికి. ఆమె తనను ప్రేమిస్తున్నదేమో. అలా అనుకోగానే ప్రభాకర్ కళ్ళు వింతగా మెరిశాయి. అతను తిరిగి ఇంటి దారి పట్టాడు. ఇల్లు రాగానే అతని చూపులు ఎదురింటి మీదకు మళ్ళాయి. ఆ అమ్మాయి అన్నగారు మూసిన తలుపుల దగ్గర నిలబడి పిలుస్తున్నాడు. అభినేత్రి, తలుపు తీయి అంటూ. ప్రభాకర్ అలాగే నిలబడి చూడసాగాడు. ఆమె వచ్చి తలుపు తీసి నవ్వింది. అన్నగారిని కూడా లెక్క చేయకుండా తనని చూసి. చీకట్లో కూడా ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. వెన్నెల్లో మెరిసే సాగర కెరటాల్లో ఉన్నాయి ఆమె కళ్ళు. ఆమె అన్నగారితో లోపలికి వెళ్ళింది.
ప్రభాకర్ తప్పదన్నట్లు రూంలోకి వచ్చాడు. అతనికి అన్నం సహించలేదు, నిద్ర పట్టలేదు. కళ్ళ నిండా ఆమె రూపమే నిండిపోయింది. అభినేత్రి, ఎంత అందమైన పేరు! పెదవులు స్పష్టం చేయలేని భావాలను పలికించగల ఆమె కళ్లకు తగిన పేరు. ఆ పెద్దవాళ్ళు కనిపిస్తే ఆ పేరు పెట్టినందుకు సాష్టాంగ పడొచ్చు. ప్రభాకర్కి ఆమె ఆలోచనలతోనే తెల్లవారింది. ఆ రోజు అతను ధైర్యం చేసి ఆమెకు ప్రేమలేఖ రాశాడు. ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి ముందడుగు వేస్తేనేగా మధ్య దూరం తరిగేది. తను మగవాడు, తనే ఆ పని చెయ్యాలి అనుకున్నాడు ప్రభాకర్. ఆ ఉత్తరాన్ని ఎలా అందచేయాలో తెలియలేదు ప్రభాకర్కి. ఎదురింట్లో కింద వాటాలో ఉన్న ఒక చిన్న పిల్లకి చాక్లెట్స్ కొనిచ్చి ఉత్తరాన్నిచ్చి రమ్మన్నాడు మెల్లిగా. ఆ అమ్మాయి తిరిగొచ్చే వరకు ఒకటే కంగారు. ఎవరికిచ్చావు? భయంగా అడిగాడు. మేడ మీద అక్కయ్యకి. అమ్మయ్య అనుకున్నాడు ప్రభాకర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని. అటు నుండైతే జవాబు రాలేదు, కానీ ఆమె చూడటం నవ్వటం మానేయలేదు. అంతకన్నా ఏం కావాలి ఆమె తనను ప్రేమిస్తుందనే నిజం తెలియటానికి? ప్రభాకర్ ఆమెను చూసి బాహాటంగా నవ్వినా, ఎవరూ లేకుండా చూసి సైగలు చేసినా ఆమె ఏమీ అనుకోవటం లేదు. దాంతో ప్రభాకరానికి బాగానే ధైర్యం వచ్చేసింది. మరొక ఉత్తరం రాసి అడ్వాన్స్ అయ్యాడు. మామూలు కథే. ముచ్చటగా మూడో ఉత్తరానికి బదులుగా ఆ అమ్మాయి రాలేదు, కానీ వాళ్ళ అన్నగారు ప్రభాకర్ రూమ్ వెతుక్కుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే ప్రభాకర్ కాళ్ళు వణికాయి. మీరేనా ప్రభాకర్ అంటే? అడిగాడు అతను. అవును. కాదు, ఆహా నేనే అన్నాడు ప్రభాకర్ కంగారుగా. అతని కంగారు చూసి వాళ్ళ అన్నయ్య చిన్నగా నవ్వి, నేను అభినేత్రి అన్నగారిని, నా పేరు శ్యామ్ సుందర్ అన్నాడు. నమస్కారం, కూర్చోండి అన్నాడు ప్రభాకర్. లోపల అతనికి చాలా భయంగా ఉంది. తాను రాసిన ఉత్తరాల సంగతి ఆ అమ్మాయి ఇతని నోటీసులో పెట్టేసిందేమోనని. మీరెక్కడ జాబ్ చేస్తున్నారు అడిగాడు శ్యామ్ సుందర్. ఎల్ఐసిలో. ఏం చదువుకున్నారు? ఎంకామ్. సరే, అసలు సంగతికి వస్తాను. మా చెల్లెలు మీరు రాసిన ఉత్తరాలు చూపించింది అన్నాడు శ్యామ్ సుందర్ నవ్వుతూ. క్షమించండి అన్నాడు ప్రభాకర్ తలదించుకుని. ఇందులో క్షమాపణ ప్రసక్తి ఏముంది? వయసు ప్రభావం అలాంటిది. ఇంతకీ మీరు మా చెల్లెల్ని వివాహం చేసుకుంటారా? అతను సూటిగా అడిగేశాడు. ప్రభాకర్ తెల్లబోయి చూశాడు అతని వైపు. అదృష్ట దేవత అకస్మాత్తుగా ప్రత్యక్షమై తనని రాజకుమారుణ్ణి చేసినంత సంబరం కలిగింది. మీరు ఒప్పుకుంటున్నారా సార్? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. మీ ఇద్దరికీ ఇష్టమైనప్పుడు ఒప్పుకోకపోవటానికి ఉంది. నా చెల్లెలకు మీ సంగతులన్నీ చెప్పాను, ఆమె అంగీకరించింది. ఇక మీకు ఆమె సంగతులు చెప్పాలి అంటూ అతని వైపు చూశాడు శ్యామ్ సుందర్. అక్కర్లేదండి, ఆమెను చూస్తేనే తెలుస్తుందిగా అన్నాడు ప్రభాకర్ మొహమాటంగా. శ్యామ్ సుందర్ నవ్వాడు. మీరెంత వద్దన్నా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా చెల్లెల పేరు అభినేత్రి. ఆ సంగతి మీకు తెలుసు అన్న సంగతి ఉత్తరాల ద్వారా తెలిసింది. ఆమె బిఏ చదువుతూ డిస్కంటిన్యూ చేసింది. చదువు గురించి నాకంత పట్టుదల లేదులేండి అన్నాడు ప్రభాకర్ మధ్యలోనే అందుకుని. మాకు తల్లి తండ్రి లేరు, ఆమెకు అన్నీ నేనే. మా దురదృష్టం కొద్దీ ఆమె పోయిన సంవత్సరం మా మామయ్య గారి ఊరు వెళ్ళింది. అక్కడ పిడుగు పట్టం చూసి ఆ మెరుపుకి చూపు పోయింది అంటూ ప్రభాకర్ వైపు చూశాడు శ్యామ్ సుందర్. వాట్ అన్నాడు ప్రభాకర్. అవును, నా చెల్లెలు గుడ్డిది. ఇక్కడ ఏదో ప్రకృతి వైద్యం చేస్తారని తెలిసి తీసుకొచ్చాను అన్నాడు శ్యామ్ సుందర్ బాధగా. ప్రభాకర్ ఇంకా ఆశ్చర్యం నుండి కోలుకోలేదు. మాకున్న ఒకే ఒక ఆస్తి, ఒక మేడ. అది మాకు చెరుసగము దక్కుతుంది. ఉన్నంతలో మా పెళ్లి ఘనంగానే జరిపిస్తాను అన్నాడు శ్యామ్ సుందర్. నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి అన్నాడు ప్రభాకర్. అలాగే, ఆలోచించుకుని చెప్పండి అంటూ లేచి వెళ్ళిపోయాడు శ్యామ్ సుందర్. తలుచుకుంటూ ఉంటే ప్రభాకర్కి మతిపోతున్నది. అంత అందమైన కళ్ళకి దృష్టి లేదనగానే ఎలాగో అనిపించింది అతనికి. కానీ తను తెలియక పొరపాటు పడితే ఆ గుడ్డిదాన్ని తనకు అంటకట్టేయాలని చూస్తున్నాడు తెలివైన అన్నగారు. చూపులేని దాన్ని చేసుకోవటానికి తనకేం లోపం? ప్రభాకర్ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏం చేయాలి? తనకిష్టం లేదని చెప్పేయాలా? అనవసరమైన రొంపిలో దిగాడు తను. ఇంతలో అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తనని కళ్ళున్న ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు. తన ముఖంలోని వికారాన్ని చూసి వెనక్కిపోతున్నాయి సంబంధాలు. కాబట్టి తనకు పెళ్లి కావాలనుకుంటే ఈ అమ్మాయిని అంగీకరించడం మంచిది. ఎంతో విశాల భావాలతో, ఔదార్యంతో ఆమెను చేపట్టినట్లు నటించాలి.
అందుకుగాను తను పూర్తి మేడను కట్టంగా అడిగి తీసుకోవాలి. అలా చేస్తే తనకు అందమైన భార్యతో పాటు ఆస్తి కూడా లభిస్తుంది అని నిర్ణయించుకున్నాడు. ఆ మర్నాడే ఏమాత్రం సిగ్గుపడకుండా తన నిర్ణయాన్ని చెప్పేశాడు ప్రభాకర్. నాకు 4 లక్షలు ఇస్తామని వస్తున్నారండి. అభినేత్రి అంటే నాకు ఇష్టం కాబట్టి ఇంతకు దిగజారుతున్నాను. అదీగాక గుడ్డి పిల్లను కోడలుగా తెచ్చినందుకు మా అమ్మ ఎన్ని మాటలు అంటుందో అంటూ. శ్యామ్ సుందర్ నవ్వి, దాందే ఉందిలేండి, ఈ సంగతులన్నీ మా చెల్లెలతో మాట్లాడతాను అంటూ వెళ్ళిపోయాడు. అతని తీరు చూస్తూ ఉంటే ఒప్పుకునేలానే ఉన్నాడు. ఒప్పుకోకేం చేస్తాడు? గుడ్డి చెల్లెల్ని వదిలించుకోవటం అంటే మాటలా అనుకున్నాడు ప్రభాకర్ గర్వంగా. ఆ రోజు సాయంత్రం కాస్త బెంకంగా ఉండాలని కావాలనే ఎదురింటి మేడ వైపు చూడకుండా తిన్నగా రూమ్ వైపు నడిచాడు ప్రభాకర్. మనసు ఒక పక్కన ఆ అమ్మాయి నిర్ణయం తెలుసుకోవాలని తెగ ఆతృత పడుతున్నది. అయినా మనసును కంట్రోల్ చేస్తూ రూమ్ తాళం తెరిచాడు. ఎదురుగా కిటికీలో నుంచి విసిరివేయబడ్డ ఒక కవర్ కనిపించింది అతనికి. పరిచయం లేని ఆ అందమైన దస్తూరిని చూస్తూ గబగబా కవర్ తెరిచి ఉత్తరం చదవసాగాడు. పెళ్లి కొడుకు గారికి ఎదురింటి పెళ్లి కూతురు నమస్కరించురాయనది. గుడ్డిది ఉత్తరం ఎలా రాస్తుందని ఆశ్చర్యపోతున్నారా? మా అన్నయ్యకు డిక్టేట్ చేస్తున్నానులేండి. మీ నిర్ణయం విని మన దేశంలో ఇంత ఆదర్శవంతమైన యువకులున్నారా అని ఆశ్చర్యపోయాను సుమండి. నా కళ్ళను తెగ వర్ణించిన మీరు నాకు చూపు లేదని డిసప్పాయింట్ కావటం సహజం. సారీ, నేను గుడ్డి పిల్లను పెళ్లి చేసుకోలేనని మీరు చెప్పుంటే నేను బాధపడి ఉండేదాన్ని కాదు, మిమ్మల్ని తప్పు పట్టి ఉండేదాన్ని కూడా కాదు. కానీ మీరు మా అన్నయ్యకు రావాల్సిన వాటా కూడా ఇస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారట. అప్పుడు నాకు కళ్ళు కనిపిస్తాయా? ఏంటో ఈ తిరకాసు నాకు అర్థం కాలేదు. మీరు నన్ను అంతగా ప్రేమించి ఇలాంటి కండిషన్ పెట్టడం ఏం బాగుంది చెప్పండి. ఆ మాటకొస్తే మీ ముఖం అంత వికారంగా, చూడగానే వాంతి వచ్చేలా ఉన్నా ఇది మా అన్నయ్య వర్ణంలేండి. నేనేమన్నా కండిషన్స్ పెట్టానా? ఇది నిజంగా చాలా దురదృష్టం. పోనీలేండి, మన ఇద్దరికీ రాసి లేదని సరిపుచ్చుకుంటాను. ఇట్లు మీది కాలేని అభినేత్రి. గమనిక, నా అసలు పేరు శాంత. నేను సైకాలజీ స్టూడెంట్ని. మీ దగ్గరకు రాయబారం వచ్చినవాడు నా మేనత్త కొడుకు. వికారమైన మనిషికి అందమైన మనసు ఉంటుందని అతను బెట్ వేస్తే నేను మీ మీద ప్రాక్టికల్స్ చేశాను. టేక్ ఇట్ ఈజీ. పోతే ఈ ఉత్తరం నేనే స్వయంగా రాశాను. ఇప్పుడు అర్థమైందిగా ఎవరు గుడ్డివాళ్ళు. బై ఈ లెటర్ అందే నాటికి నేను ఊళ్ళో ఉండను. టాటా. ఉత్తరం పూర్తి చేసిన ప్రభాకర్ ముఖం జలగలు పీకినట్టు తయారైంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.